అఖండ మెజారిటీతో గెలిచారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలు. అయితే 9వ తారీఖునే ప్రమాణ స్వీకారం పెడదాం అనుకున్నారు. కానీ అది 12కి పోస్ట్‌పోన్ అయింది. దానికి కారణం ఏంటంటే, మనం కేంద్రంలో కూడా చాలా బలమైన పాత్ర వహిస్తున్నాం గనక తెలుగు వాళ్ళందరూ గర్వకారణంగా చూడవలసిన అవసరం. ఆ పక్కన ఎక్కడో కూర్చుంటానన్నటువంటి చంద్రబాబు నాయుడిని 2 చేతులతో ఒక ఇద్దరు స్నేహితులు ఆడుకున్నట్టుగా 2 చేతులతో లాగి మోదీ ఆయన పక్కన కూర్చోవడమే, కూర్చొనేలా చేయడమే మనం సాధించిన విజయం. అంటే ఏంటి, ప్రధానమంత్రి పక్కన ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు? ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ 2, నెంబర్ 3లనే కూర్చోబెట్టుకుంటాడు, కానీ మిగతా వాళ్ళు కూర్చోబెట్టుకోరు కదా. అది ఆంధ్రదేశం సాధించిన విజయం. అక్కడ ప్రధానమంత్రి ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ని సంబోధిస్తూ. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, తుఫాన్ అన్నాడన్నమాట. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్డీ వర్గం అంతా చప్పట్ల వర్షం కురిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా హిందీలోను, ఇంగ్లీష్లోను చాలా బాగా మాట్లాడాడన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ మాటలు, స్నేహాలు, బంధుత్వాలు ఎలాగున్నప్పుడు కూడా ఆంధ్రదేశం రేపు చంద్రబాబు రాగానే చెప్పే మాట ఇది: ఆంధ్రదేశంలో ఖజానా ఖాళీ అయిపోయింది. అభివృద్ధి పనులు చేయాలంటే మన రాష్ట్ర సంపదని పెంచుకోవాలి, ప్రజలను కూడా సహకరించమంటాడు. అక్కడ కూడా మరి మోదీని సహకరించమని చెప్పాలి. మోదీకి ముందు ఎవరేమైనప్పుడు కూడా పోలవరం పూర్తి చేస్తే కానీ రైతులు బాగుపడరు. అది 72 పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని కూడా పూర్తి చేయాలి. తర్వాత ఏంటంటే, పవన్ కళ్యాణ్కి సరైనటువంటి అక్కడ శాఖ ఇస్తే ఆయన తిరగడం సరదా, తిరుగుతాడు, ప్రజల్లో ఉంటాడు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాడు కనుక ఆ శాఖకు 10 న్యాయం చేస్తారని అనుకుంటున్నాను నేను. తర్వాత పవన్ కళ్యాణ్కి కేంద్రంలో కూడా ఒక ఉన్నతమైన పదవి ఏదో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోదీకి ఉన్న ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఆయన మోదీ పట్ల చాలా విశ్వాసంగా ఉన్నాడు. మోదీ కూడా పవన్ కళ్యాణ్ని అంటే ఏమిటి, ఆయనకి ఏ పొజిషన్ లేనప్పుడే గుండెకేసి హత్తుకున్నాడు. ఆయన అప్పుడు ఇంత ఏ పొజిషన్ లేదు. జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పొజిషన్ తప్ప మరే పొజిషన్ లేదు. గుండెకేసి హత్తుకున్నాడు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇప్పుడు సూపర్ రోల్ ప్లే చేయబోతున్నాడు అన్నమాట. ఆంధ్రదేశానికి కేంద్రానికి మధ్య వంతెనగా ఉండవలసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఇకపోయినట్టయితే రేపు 12 ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి రావడం, చాలా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నట్ట. అంటే ప్రధానమంత్రి కంటే పెద్ద నాయకులు ఎవరు ఉంటారు? ఆ పెద్ద పెద్ద నాయకులు రావడం మాత్రం చాలా శుభపరిణామం అన్నమాట. అంటే మొత్తం ఈరోజు మన ఆంధ్రదేశపు ఎన్నికలు ప్రపంచ పటంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ గెలుపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గనక తప్పకుండా కొత్త ఉత్సాహం, కొత్త జోషు కనిపిస్తుంది. చివరిసారిగా మనం ఏంటంటే, వాళ్ళు ఏదో బుద్ధి తక్కువగా కుట్రలు, కుతంత్రాలు, దాడులు చేశారని ఇక్కడ మన కూటమి పార్టీ వాళ్ళు కూడా ఎవరు కుట్రలు చేయకూడదు, కుతంత్రాలు చేయకూడదు, దౌర్జన్యాలు చేయకూడదు. మీరు ఒక మోడల్గా ఉండాలి, మోడల్ రాష్ట్రంగా ఉండాలి. అంతేగాని వాళ్ళు చేశారంటే పోయారు, మీరు చేశారంటే మీరు కూడా పోతారు. కనుక ప్రజల మీద దృష్టి పెట్టండి, పాలన మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, యువత మీద దృష్టి పెట్టండి. విద్యా వైద్యాన్ని ఫస్ట్ మొట్టమొదటిసారిగా దాన్ని సంరక్షించండి. తర్వాత ఎంఆర్ఓ ఆఫీసుల మీద దృష్టి పెట్టండి, రిజిస్ట్రార్ ఆఫీసుల మీద దృష్టి పెట్టండి. వాళ్ళ అవకాశం ఏదో తృణోపనో వాళ్ళకి సంతోషం కొద్దా ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా దీనికి ఎంతని పూర్తిగా బాటా రేట్లాగా చెప్పినటువంటి రోజులు ఇంక ముందు లేకుండా చూడండి. నమస్తే, థ్యాంక్ యూ.